ఇదే అంశాన్ని అసెంబ్లీలో నేను మాట్లాడినాను ఆ రోజు కూడా క్లియర్గా. దీన్ని తూతు మంత్రంగా చేసి మా మనోభావాలు, బీసీల మనోభావాలు దెబ్బతీయకండి, శాస్త్ర ప్రకారంగా వెళ్ళండి అని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రికి రిపీట్ చేస్తున్నా, ఈ భారతదేశంలో బీసీ రిజర్వేషన్ను అమెండ్మెంట్ చేసింది ప్రప్రథంగా తమిళనాడు పార్లమెంట్లో పాస్ అయింది. ఆ రోజు ఎందుకోసం పాస్ అయిందంటే 1993లో అప్పుడున్న ముఖ్యమంత్రి జయలలిత గారు ఆ యొక్క అసెంబ్లీలో తీర్మానం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళింది. ఆ ఢిల్లీ కూడా ఎట్లా వెళ్ళిందంటే అన్ని పక్షాలు, ప్రతిపక్షాలను అందరిని కలుపుకొని జయలలిత గారు 1993లో పివి నరసింహారావు ప్రధానమంత్రికి వెళ్ళి కలిసింది. కలిసి ఇగో మాకు న్యాయపరంగా మాకు ఈ రిజర్వేషన్లో మేము అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నాం, కానీ మాకు వారు ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు పివి నరసింహారావు కలిసి చెప్పడం జరిగింది. చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చింది, ఇక నుంచి నా పరిపాలన మొత్తం ఢిల్లీ నుంచే చేస్తా, నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఢిల్లీ నుంచే పరిపాలన చేస్తా, ఈ యొక్క బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేదాకా నేను ఢిల్లీ వదలడం చెప్పి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఇదే అంశాన్ని నేను అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అప్పుడు పివి నరసింహారావు గారు దాన్ని పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో చేర్పించి గెజెట్ తయారు చేసి బిల్లు పాస్ చేసి ఇవ్వడం వల్ల ఈరోజు ప్రప్రథంగా ఈరోజు రిజర్వేషన్ అమలవుతుంది తమిళనాడులో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఈరోజు కూడా మేము డిమాండ్ చేసేది తమిళనాడు తరహాలో మీరు ఎందుకు చేస్తలేరు? జయలలిత అగ్రవర్ణాలే కదా, బీసీల మీద ప్రేమ ఉండే కదా చేసింది. ఆమె ఎవరిని స్ఫూర్తి తీసుకుందామే? పెరియార్ రామస్వామిని స్ఫూర్తిగా తీసుకున్నది కాబట్టి ఈరోజు ఆ స్ఫూర్తిగా పోయింది. మరి ఈరోజు మీరు బీసీ డిక్లరేషన్ చెప్పి కామన్ డిక్లరేషన్ చెప్పారు, దాని ప్రకారంగా మీరు అసెంబ్లీ తీర్మానం చేశారు. చేతులు దులుపుకోకండి, మీరు మొత్తం డెలిగేషన్ తీసుకెళ్ళి వెళ్దాం మోడీ గారి దగ్గర కూర్చుందాం, నీ పరిపాలన అక్కడి నుంచే చేయి, మీకు తోడుగా మేము అందరం ఉంటాం, రేవంత్ రెడ్డి నీ పరిపాలన అక్కడే చేయి, జయలలిత ఏముందో అవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేసుకొని ఏమన్నదో తీసుకొని మోడీ గారు ఢిల్లీ వదిలి మేము రాము, మేము పోము, నా పరిపాలన ఇక్కడి నుంచి చేస్తా, తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి చేస్తా అంటే నీకు తోడుగా మేము అందరం ఉంటాము, అది పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేదాకా నువ్వు ఢిల్లీ వదిలి రాకు రేవంత్ రెడ్డి గారు. గతంలో జయలలిత చేసినట్టు చేయండి. రెండో అంశం, 10వ తారీఖున క్యాబినెట్ పెడుతున్నారు. ఏమని పెడతారు మీరు? చట్టసభ జీవో ఇస్తున్నారు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ప్రప్రథంగా నీ దగ్గర నుంచి స్టార్ట్ చేయి. నువ్వు ఉన్న 15 మంది మంత్రులు ఉన్నారు, నీకు మొత్తం ముఖ్యమంత్రితో మంత్రులు 18% ఉండాలి, 18 మంది ఉండాలి. 18 మందిలో 42% అంటే సుమారు మాకు 8 నుంచి 9 మంత్రులు రావాలి. ఇప్పుడు 15 ఇచ్చినావు, అందులో సుమారు 6 రావాలి. నువ్వు ఎన్ని ఇచ్చినావు? 3కి ఇచ్చినావు. మొదలు నీ క్యాబినెట్లలో 42% రిజర్వేషన్ ఇచ్చి నువ్వు ముందుకు జరుగు, 6 మందికి 15 మందిలా. నెక్స్ట్, ఈ తెలంగాణలో 30 జిల్లా పరిషత్తులు ఉన్నాయి, మాకు 42% అంటే అందులో దగ్గర 18 దాకా వస్తాయి, 15 ఒక 12 దాకా వస్తాయి. మీరు ఇమ్మీడియట్గా మాకు 13 వాటా 13 బీసీలకు కేటాయించండి జిల్లా పరిషత్తులు 42%. నువ్వు పార్టీ పరంగా చెల్లది, చట్టం చేసుకోర్రి. అలాగే జిల్లా పరిషత్తులు జడ్పీటీసీలు 566 ఉన్నాయి, అందులో మా 42%, 238 బీసీకి కేటాయించండి. ఇట్లా ఆల్ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా 42% మీరు చట్టం చేసిన తర్వాత నేను మాత్రం ఎన్నికలకు వెళ్ళండి. కానీ ఎన్నికల జీవో ఇచ్చి పోవడం వలన మళ్ళీ ఆ జీవోను ఒక గంట లోపలనే హైకోర్టు కొట్టేస్తుంది. కాబట్టి మేము మాత్రం అల్టిమేట్ ఇస్తున్నాం, మా బీసీ మనోభావాలు దెబ్బతీయకండి. మీరు కామన్ డిక్లరేషన్ దాన్నే బీసీల ఓట్లన్నీ వేసుకొని ప్రభుత్వంకి వచ్చిండ్రు, మమ్మల్ని మోసం చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రేపు స్థానిక సంస్థ ఎన్నికలు 42% చట్టబద్ధత చేసిన తర్వాతనే ఎన్నికలు పోవాలి, అది మా డిమాండ్. ముఖ్యమంత్రి గారు స్వయంగా సవాలు విసిరి సవాలు స్వీకరించి మేము వస్తామనంటే ఢిల్లీకి పరారైండు. ఇక బీసీల విషయానికి వస్తే, యాక్చువల్గా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ వర్గాల ఏకకంఠ నినాదం మేమెంతో మాకంత. సమాజంలో దామాషా ప్రాతిపదికన మా బీసీ వర్గాలం ఎంత శాతం అయితే ఉన్నామో
రాజ్యాధికారంలో అంతే శాతం అవకాశాలు మాకు ఇవ్వాలనేది మా డిమాండ్. కాంగ్రెస్ పార్టీ మాత్రం కామారెడ్డి ఎన్నికల మేనిఫెస్టో రూపేణా చేసినటువంటి డిక్లరేషన్, మేము 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈ 20 మాసాల కాలం, అంటే ఇక్కడ సాంకేతికంగా ఒక ప్రభుత్వానికి 60 మాసాల సమయం ఉంటే 20 మాసాల సమయం గడిచింది. 5 బడ్జెట్లు ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంటే 2 బడ్జెట్లు ప్రతిపాదించబడ్డాయి. పాలనా పరంగా 40% సమయం అయిపోయింది. బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా చిత్తశుద్ధితో అమలు చేయడం లేదు. కాబట్టి ముమ్మాటికి డంకా బజాయించి మేము బీసీల తరఫున అనేటువంటి మాట కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేస్తున్నది. ఇక 42% రిజర్వేషన్లు కులగన్న విషయానికి వస్తే అధికారంలోకి వచ్చిండ్రు, వాళ్ళు పవర్ ఎంజాయ్ చేసే మజాలో పడ్డరు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయిన్లు, కులన గలన కానీ రిజర్వేషన్ల అంశాన్ని అటకెక్కించిండ్రు. నమ్మి అవకాశం ఇచ్చినటువంటి బీసీ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాన్ని బీసీ పెద్దలు కుల సంఘాల నాయకులు గమనించింది. కాబట్టి క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ప్రశ్నించేటువంటి సభలు జరిగినాయి. తస్మాత్ జాగ్రత్త అనేటువంటి హెచ్చరికలు పోయినాయి. దాంతో పాటు ఈ ఉద్యమం, ఈ డిమాండ్ చేయడంతో పాటు చట్టపరమైనటువంటి పోరాటం చేయాలని కోర్టులను ఆశ్రయించడం జరిగింది. ఈ ఒత్తిడి వచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు లెక్కబెట్టి తూతూ మంత్రంలాగా ప్రయత్నం ప్రారంభించింది. మొదలు కమిషన్ వేసింది, అది డెడికేటెడ్ కాదు. డెడికేటెడ్ కమిషన్ వేయాలి, తర్వాత వాళ్ళ ద్వారానే గణన సర్వేలు జరిపించాలి. దానికి భిన్నంగా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్తో చేసిండు. అంటే అడుగడుగున వీళ్ళ నిబద్ధత, ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా తూతూ మంత్రం లాంటి ప్రక్రియ జరిపించి మరొక్కసారి ఎన్నికల సందర్భంలోనే నమ్మించి ద్రోహం చేసిండ్రు అనంటే అడుగడుగున నమ్మించి ద్రోహం చేసేటువంటి పరంపర కొనసాగుతూ ఉన్నది. అందుకనే మళ్ళీ మేమందరం డిమాండ్ చేసేది దీనికి చట్టబద్ధత, 42% రిజర్వేషన్లో అమలు చట్టబద్ధత ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి శాసనసభ, శాసన మండలి అక్కడ మోసమే. బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు చట్టసభలకు ఉండేటువంటి హుందాతనాన్ని, గౌరవాన్ని ఈ స్థాయిలో దిగజార్చి వాటికి ఉండేటువంటి ప్రాధాన్యతను తగ్గించినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, గడిచిన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అనంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. మేము శాసన మండలిలో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. తమిళనాడు వాళ్ళు ఆచరించినటువంటి విధానం తీర్మానం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలను కలవడంతో పాటు ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే ఒక ఉద్యమ నిర్మాణం చేసి ఢిల్లీ పాలకులను ఒప్పించి తెలంగాణ తేవాలి, దానికి మీరు సిన్సియర్ ప్రయత్నం చేయాలంటే వాళ్ళు మాకన్నా ఎక్కువ గొప్పగా మాట్లాడుతున్నాను. మేము చాలా నిబద్ధతతో ఉన్నాం. 100% చట్టబద్ధత తీసుకొని వచ్చి 9th షెడ్యూల్లో పెట్టించి మాత్రమే ఎన్నికలు జరిపిస్తాం. దీంట్లో మీ అందరి సహకారం ఉండాలి, ఎక్కడ కూడా మేము వెనుకకు పోయే ప్రసక్తే లేదన్నారు. ఇవాళ బిల్లు పాస్ చేసుకొని 100 రోజులు కావస్తా ఉన్నది. ఎక్కడ ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంత ఉలుకు పలుకు లేనటువంటి స్థితిలో సంఘాల వాళ్ళు డిమాండ్ చేస్తున్నా మళ్ళీ మాట మార్చి మడమ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. పార్టీల పరంగా అమలు చేస్తామనేటువంటి లీకులు వస్తూ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, మీరు, మీ ప్రభుత్వం ఈ దేశంలో బీసీలను సర్వనాశనం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలోని బీసీలను 2వ శ్రేణి పౌరులుగా దిగజార్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మళ్ళీ మేము రీఇటరేట్ చేస్తూ ఉన్నాం,
42% రిజర్వేషన్లకు చట్టబద్ధత 9th షెడ్యూల్లో చేర్చి మాత్రమే ఎన్నికలు జరిపించాలి. ఒకవేళ అది కాకుండా ఏదన్నా జరిగితే జరిగేటువంటి పరిణామాలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వారి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తాం. ఆది నుంచి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. 6 నెలల్లో చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్ ఇస్తామన్నారు. 6 నెలల్లో ఏదైనా ప్రయత్నం జరిగిందా? ఒక్క ప్రయత్నం అన్నా? సంవత్సరాల తర్వాత గొడవ వస్తే బీసీ కమిషన్ వేసారు. ఈ దేశంలో ఎక్కడైనా ఒక బీసీ కార్పొరేషన్ బీసీ కమిషన్కు చట్టబద్ధత ఉందా? మళ్ళీ మేము కొట్లాడి అడిగితే డెడికేటెడ్ కమిషన్ వేసింది. వేసిన తర్వాత చట్టం తేవాలన్నాం. చట్టం తేవాలంటే అసెంబ్లీలో తీర్మానం చేశారు. మా పార్టీ మా నాయకులందరూ కూడా సపోర్ట్ చేశారు. ఢిల్లీకి లెటర్ పోకముందే వీళ్ళకి తెలియక ఢిల్లీలో పోయి పెద్ద మహాధరణ పెద్ద సభ పెట్టింది. అక్కడ సంఘాలను కలుపుకొని తీరా చూస్తే గవర్నర్ సంతకం కూడా కాలేదు. ఆ రోజుకి గవర్నర్ సంతకమే కాలేదు. మీరు ఇంత అడావుడి చేస్తున్నారు, మరి ఏం జరుగుతుంది అంటే సంతకమైపోయింది. కానీ ఒక్కనాడు కూడా ప్రధానమంత్రిని కలిసి అడగలేదు. మా ఎంపీ రవిచంద్ర గారు ఎన్నోసార్లు అక్కడిని ఆగిపోయాడు. వస్తారేమో, ఢిల్లీకి వస్తారంటే మళ్ళీ పిలుస్తారేమో పోయి తీసుకొని వెళ్దామని. ఆ ప్రయత్నం కూడా జరగలేదు. ఇవాళ మళ్ళీ ఏం లీకులు వస్తున్నాయంటే ఒక జియో వస్తుంది అని చెప్పి లీక్ ఇస్తున్నారు. అదంతా వాళ్ళే ప్లాన్. అది బీసీలను పచ్చే మోసం చేయడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అలవాటైపోయింది. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఓట్లప్పుడు ఒకటి, ఓట్లు అయిపోయిన తర్వాత ఒకటి. పల్లెక్కిలు మోయడానికి మాత్రమే పనికొచ్చిన తప్ప ఆ పల్లెకిలో కూర్చునే పెట్టాలి, వీళ్ళు కూడా పక్కన కూర్చుని పెట్టుకోవడం కూడా సోయలేదు. ఏదో బిచ్చం వేసినట్లు వేసి అడుక్క తినే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు చూస్తే మరి ఎక్కడ కూడా చట్టబద్ధత లేదు. తమిళనాడు తరహా అని చెప్పినాం మేము, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినాం మేము. తమిళనాడు మాదిరిగా చట్టబద్ధత కల్పిస్తేనే మనకు రేపటి నాడు కోర్టుకి పోతే ఎట్లా అంటే ఇప్పుడు లీక్ వస్తుంది. ఇవాళ పేపర్లు వచ్చింది, ఎల్లుండి రేపు క్యాబినెట్ సమావేశం, ఈరోజు పేపర్ల ఒక జియో ఇష్యూ చేస్తారని. ఒక జియో మీద ఒక రిజర్వేషన్ అనేది ఈ దేశంలో ఎక్కడైనా జరుగుతుందా? ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత ఒక జియో, ఈ రాష్ట్రం ఇచ్చిన జియో నడుస్తుందా? ఈ రాష్ట్రంలో లీగల్ సెల్ లేదా? లా ఆఫీసర్ లేడా? రిటైర్డ్ జడ్జిలు లేరా అడగడానికి? అంటే మీకు మీ మీద ఎంత ప్రేమ ఉందో చూసినావా అని చెప్పి జియో ఇస్తే వాడు కోర్టుకు పోయండి, మేమేం చేస్తామని చెప్పి మోసపూరితంగా కనిపిస్తుంది తప్ప ఎక్కడ లేదు. కామారెడ్డి డిక్లరేషన్లో 40 అంశాలు ఉన్నాయి. ఏ ఒక్కదానికన్నా డిక్లరేషన్, ఏదో ఒక్కదానికన్నా జియో ఇష్యూ అయిందా? 3 లక్షలు గొర్రెలకు డబ్బులు వేస్తామన్నారు, మున్నూరు కార్పొరేషన్ అన్నారు, ముద్రాలను ఏ గ్రూపులు అన్నారు, ఎంబీసీకి మంత్రిత్వ శాఖ అన్నాడు, యాదవులకు కుర్వ యాదవులకు మంత్రిత్వ శాఖ లేదు, మంత్రి లేడు, మున్నూరు కాపులకు మంత్రి లేడు, ఎంబీసీ కులాలకు మంత్రి లేదు. ఏదో నామమాత్రంగా ఇచ్చింది. ఈరోజు ఒక మంత్రి గారు నాకు ఈ శాఖ ఇచ్చింది, అదృష్టమో దురదృష్టమో అర్థమైతలేదు, పైసలు లేదు, మా పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పి పశుసంవర్ధక శాఖ మంత్రి స్వయంగా మాట్లాడిన మాటలు కూడా ఇలా పేపర్లు వచ్చినాయి. అంటే పైసలు లేని శాఖ, ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చి అవమానపరచడం తప్ప ఏమైనా ఉందా? కార్పొరేషన్ చైర్మన్లలో భార్య బీసీ అయితే బీసీ పేరు మీద ఇస్తారంతే, అవి ఈ కోటలు చూపిస్తారు. నియోజకవర్గం ఎంపీ పార్లమెంట్కి 2 సీట్లు ఇవ్వాలంటే చార్మినారు, యాకత్పుర, నాంపల్లి ఇవి చూపిస్తారు టికెట్లు ఇవ్వడంలో. కార్పొరేషన్ చైర్మన్ లేవు. ఇవాళ నియామకం అయితే ఏ ఒక్క నియామకంలో కూడా ఈ వర్గాలకు లేదు. అందుకే ఖచ్చితంగా చట్టబద్ధతతో ఇవ్వకపోతే మీరు అన్న ప్రకారం ఖచ్చితంగా దానికి తగినటువంటి కార్యాచరణ మేము చేస్తాం. కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా వాళ్ళు ఏదో చెప్పగానే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తిట్టడం అవి చేయకండి. మీ కళ్ళు మీరు ఒడుచుకున్నట్లయితుంది. మేము లొల్లి పెడితే కనీసం మీకు ఆ మంత్రులు, ఆ పోస్టులు, ఆ చైర్మన్లు అవన్నీ ఇస్తారు. కనుక మనల్ని తాకట్టు పెట్టకుండా ధైర్యంగా మీరు చట్టబద్ధతతోనే రిజర్వేషన్ ఇచ్చేటట్టు మీరు పోరాటం చేయండి. లేదంటే పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.